యోనా సున్నా అయిపోయాడు, కట్టవేయబడి నడి సముద్రంలో పడిపోయాడు, ఒక చేప కడుపులో మత్స్యము కడుపులో ఉండిపోయాడు. అలాంటి స్థానముల నుండి ఎవరంటున్నారు చెప్పండి? యెహోవా నాకు ప్రత్యుత్తరమిచ్చెను. నేను మత్స్యము కడుపులో పడి ఉండగా, మనుషులే నా మాట వినలేని పరిస్థితుల్లో ఉండగా, ప్రజలే నా మాటలు వినలేని పరిస్థితుల్లో ఉండగా, తల్లిదండ్రులే నా మాటలు వినలేని పరిస్థితుల్లో, బిడ్డలు నా మాటలు వినలేని పరిస్థితుల్లో, తోబుట్టులు నా మాట వినలేని పరిస్థితుల్లో, స్నేహితులు నా మాట వినలేని పరిస్థితుల్లో ఉండగా, నేను అగాధ జలములలో పడిపోయి మత్స్యము కడుపులో నుండి ముర్ర పెట్టగా నీవు నాకు ప్రత్యుత్తరమిచ్చితివి. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయా అని గుడ్డివాడు అరుస్తుంటే అక్కడ విన్నవాడు ఎవరో తెలుసా? చెప్పండి చెప్పండి. నా యేసయ్య. అతను ఆటంకపరచుకొని తీసుకురండి. అది కాదు నాయన, ఆడేదో అడుక్కునేవాడు, ఏదో ఈదుల్లో భిక్షాటన చేసుకునేవాడు. ఒకవేళ ఆడ పరిస్థితి జీరో, వాడి దగ్గర ఏమీ లేకపోవచ్చు. అదే ఆడు ఒక అధికారి అయితే, ఆడే ఒక సంపన్నుడైతే, ఆడే ఒక యాజకుడైతే, ఆడే మరొకడైతే వెంటనే ఆపి, ఇదిగో పలానా యాజకుడు పిలుస్తున్నాడు రండి అని పిలుచును. కాదో ఆడు ఎక్కడో భిక్షాటన చేసుకుంటూ కళ్ళు లేని కబోది పడేస్తున్నాడు. కాబట్టి ఈ రోజున వాడి మాటకు విలువ లేదు. ఆ దేవుడి దగ్గర వాడి మాటకు విలువ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దయా. నన్ను దాటిపోవద్దా. ఆగిపోయాడైనా. నేను పిలిస్తే పలుకుతాడే కదని పలుకుతాడనా యేసయ్య. నేను మరలా చెప్తున్నాను, అన్ని ఉన్నప్పుడు అన్ని చేసేవారు కాదండి గొప్పవారు. నీ దగ్గర ఏమీ లేదు కదా, నీ మాటకు విలువ లేదు కదా, నువ్వు పిలిస్తే పలికేవారు లేరు కదా, నువ్వు పిలిస్తే కనీసం ఆదరించేవారు లేరు కదా. యోనా విషయంలో జాగ్రత్తగా వినండి. యోనా ఇస్ బికేమ్ ఏ జీరో. అతని జీవితంలో సున్నా అయిపోయాడు. నడి సముద్రంలో పడిపోయాడు. ఆయనకి ఆధారం ఇది లేదు. కానీ ఆ యొక్క అడుగు భాగంలో నుంచి, సముద్రం అడుగులో నుంచి దేవుడితో మాట్లాడుతుంటే అంటున్నాడు, యెహోవా నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఈ రోజు నీ మాటకు విలువనిచ్చి నీకు సమాధానం ఇచ్చేది నీవు నేను నమ్ముకున్న దేవుడు ఆయన్ని చెయ్యి విడిచిపెట్టడు.